హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ ఎంతో సింపుల్ అండ్ టేస్టీ అయిన లెమన్ రైస్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా లెమన్ రైస్‌కి కావాల్సిన పదార్థాలు చూసేయండి. వీడియోని స్టార్ట్ చేద్దాం. లెమన్ రైస్‌కి కావాల్సిన పదార్థాలు: సన్నగా తరిగి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, 2 ఎండుమిర్చి, కొద్దిగా పల్లీలు, కొద్దిగా శనగపప్పు, ఒక నిమ్మకాయ అండి. రైస్‌ని ముందుగా ఉడికించుకొని పెట్టుకోవాలండి. ఉడికించుకున్న రైస్‌ని బౌల్‌లోకి తీసుకోవాలి. రైస్‌లోకి కట్ చేసుకున్న నిమ్మకాయని యాడ్ చేసుకోవాలండి. నిమ్మరసం వేసుకున్న తర్వాత రైస్‌లోని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. రైస్‌ని పొడి పొడిగా ఉడికించుకుంటేనే బావుంటుంది. మరి మెత్తగా ఉడికించుకుంటే పులిహోరకి బావుండదండి. నిమ్మరసం, ఉప్పు వేసుకున్న తర్వాత రైస్‌ని బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం కడాయి పెట్టుకుందాం. కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, 2 ఎండుమిర్చి, కట్ చేసుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలండి. పచ్చిమిర్చి నూనెలో వేగిన తర్వాత పల్లీలు, శనగపప్పు యాడ్ చేసుకోవాలండి. పల్లీలు, శనగపప్పు ఆప్షనల్. మీకు శనగపప్పు, పల్లీలు ఇష్టం లేకపోతే వేసుకోవాల్సిన అవసరం లేదు. ఓన్లీ పల్లీలే ఇష్టపడే వాళ్ళు పల్లీలు యాడ్ చేసుకోవచ్చు. పల్లీలు, పచ్చిమిర్చి అన్నీ వేగిన తర్వాత కడిగి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు యాడ్ చేసుకోవాలండి. కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ ఆయిల్‌లో ఫ్రై అయిన తర్వాత కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. రైస్‌లో మనం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి కొంచెం తక్కువ వేసుకుంటేనే బావుంటుంది. కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలండి. ఈ పల్లీలు, కరివేపాకు, పచ్చిమిర్చి అన్నీ బాగా వేగిన దాకా ఉంచుకోవాలండి. ఇప్పుడు తాలింపు వేసుకున్న మిశ్రమాన్ని నిమ్మరసం కలుపుకున్న రైస్‌లోకి యాడ్ చేసుకోవాలి. తాలింపు అంతా రైస్‌కి పట్టే వరకు కలుపుకోవాలండి. చింతపండు ఇష్టపడని వారు ఇలా నిమ్మకాయతో ఈజీగా సింపుల్‌గా పులిహోర చేసుకోవచ్చు. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ప్లేట్‌లోకి సర్వ్ చేసుకోవాలి. ఎంతో సింపుల్ అయిన లెమన్ రైస్ రెడీ అయిపోయింది. మా వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థాంక్ యూ.